హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈరోజు మనం చేసుకునే ఈ సోయా చంక్స్ ఫ్రై నిజంగా ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా ఉంటుంది. మామూలుగా సోయా అంటే చాలామందికి అంత ఇష్టం ఉండదు కదా, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టారంటే ప్లేట్ ఖాళీ అయ్యే వరకు ఎవ్వరూ ఆగరు. నాన్ వెజ్ స్టార్టర్స్కి ఏ మాత్రం తీసిపోని రేంజ్లో ఉంటుంది దీని టేస్ట్ అయితే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో మీరే చూసేయండి. మనం వేసే ఈ మసాలాలన్నీ బాగా కలపాలి. అప్పుడే ప్రతి ముక్కలోనూ ఒక అదిరిపోయే ఫ్లేవర్ని నింపుతాయన్నమాట. బయట వర్షం పడుతున్నప్పుడు అయినా లేదా సాయంత్రం పూట వేడి వేడి కాఫీతో క్రంచీ సోయా తింటుంటే ఆ మజానే వేరు ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయిస్తే ఆ క్రంచీనెస్ చాలాసేపటి వరకు ఉంటుంది. ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్లేవర్ అయితే అస్సలు మిస్ చేయకండి. అదే డిష్కి అస్సలైన హైలైట్. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా లోపల ఎంత సాఫ్ట్గా, పైన ఎంత క్రంచీగా ఉన్నాయో అని. హెల్తీగా ఉండటమే కాదు, ప్రోటీన్ కూడా ఫుల్గా దొరుకుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఫస్ట్ టైం తిన్న వాళ్ళు కూడా భలే చేశారే అనాల్సిందే. నెక్స్ట్ టైం ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.